సో గైస్ సామ్సంగ్ న్యూ లాంచ్ చేసింది ఈ సామ్సంగ్ గెలాక్సీ A71 అండ్ A51. సో ఏ ఫోన్ అయినా సరే సామ్సంగ్ దింపినప్పుడు దాంట్లో ఏదో ఒక కొత్త ఫీచర్ కానీ లేదంటే కొత్త ఏదో ఒక మాడ్యూల్ కానీ తీసుకొని వస్తుంది. సో సామ్సంగ్ A51 A71లోని కొత్త ఫీచర్ ఏంటంటే సెక్యూర్ ఫోల్డర్. అండ్ సెక్యూర్ ఫోల్డర్ అని చెప్పాలంటే ముందు నుంచే ఉంది సామ్సంగ్ ఫోన్స్ నుంచి, బట్ ఎవరు కూడా దీన్ని పట్టించుకున్నారు కాదు. సో యూజ్ అనేది కూడా ఎవరికి తెలియదు దీనికోసం. అండ్ ఇప్పుడు ఆ ఫీచర్ మన ఫోన్లో కూడా మనం యూజ్ చేయొచ్చా ఆ ఫీచర్ని, అంటే సామ్సంగ్ గెలాక్సీ A51 అండ్ A71 ఇచ్చిన సెక్యూర్ ఫోల్డర్ ఫీచర్ మన ఫోన్లో కూడా మనం యూజ్ చేయొచ్చు పాత సామ్సంగ్ ఫోన్స్లోని. అండ్ దానికోసం ఈరోజు ఈ వీడియోని కంప్లీట్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. ఇప్పుడు ఆ ఫీచర్ మీ దాంట్లో ఉన్నదా లేదా అని కూడా నేను చెప్పబోతున్నాను. అండ్ సెకండ్గా ఆ ఫీచర్ ఉన్నా సరే దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలని చెప్పబోతున్నాను. అండ్ థర్డ్గా ఒకవేళ ఆ ఫీచర్ ఎలాగా యూజ్ చేయాలని కూడా చెప్పబోతున్నాను. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో హే గాయ్స్, దిస్ ఈజ్ రతన్ అండ్ యు ఆర్ వాచింగ్ టెక్ టెక్నీషియన్ తెలుగు. సో లేట్ చేయకుండా స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్ ఫస్ట్గా చూసినట్టయితే ఒకవేళ A51లో అంటే A71లో ఉన్న ఆ సెక్యూర్ ఫోల్డర్ అనే ఫీచర్ మన ఫోన్లో కూడా ఉందా లేదా అని ఎలా చూసుకోవాలంటే, ఒకవేళ మీ ఫోన్ కానీ సామ్సంగ్ ఫోన్ అయితే J సిరీస్లోని J7 Max నేను యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఫోన్లో కూడా ఒకవేళ J7 Prime లేదంటే J7 Max లేదంటే J7 Pro 3 ఫోన్స్ కానీ వేరియంట్స్ మీద ఉన్నా సరే ఒకవేళ మీరు కూడా మీ ఫోన్లోని సేమ్ చెప్పినట్టుగా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ అదర్ ఫోన్స్లో కూడా సేమ్ ప్రొసీజర్, ఎందుకంటే సామ్సంగ్లో అన్నింటిలోనే ఒకే UI ఉంటుంది కాబట్టి ఇంటర్ఫేస్ మీకు ఏ ఇబ్బంది కూడా రాదు. సో చెప్పిన స్టెప్స్ అలా ఫాలో అయితే చాలు. సో ఫస్ట్ కన్నా ఉన్నది లేదా అలా చూసుకోవాలంటే ఫస్ట్ మీ యాప్ డ్రాలో ఎక్కడైనా సరే సెక్యూర్ ఫోల్డర్ అని ఈ లోగోతో ఉందో చూడండి ఫస్ట్. సో ఆ లోగో కానీ మీ దాంట్లో ఎక్కడైనా సెక్యూర్ ఫోల్డర్ ఉంటే మీరు దాన్ని ఓపెన్ చేసి మీ సెట్టింగ్స్ పెట్టుకొని మీరు సెక్యూర్ ఫోల్డర్ అనేది యూజ్ చేయొచ్చు. అండ్ ఒక సెకండ్ మెథడ్ ఏంటంటే ఒకవేళ మీకు ఎక్కడ యాప్ డ్రాలో కనిపించకపోతే సింపుల్గా నోటిఫికేషన్ బార్ కిందకి స్క్రోల్ డౌన్ చేసి అండ్ అక్కడ మీరు ఎత్తకండి, అక్కడ కానీ దొరకలేదంటే సింపుల్గా పైన 3 డాట్స్ మీద క్లిక్ చేశాక మీకు బటన్ ఆర్డర్ అని ఉంటుంది. సో బటన్ ఆర్డర్ మీద క్లిక్ చేసినట్టు మీకు కింద ఇంకా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో వాటి నుంచి మీరు అక్కడ సెక్యూర్ ఫోల్డర్ అని కనిపిస్తే దాన్ని పైకి డ్రాగ్ చేయండి. సో ఈ కేసులో నాకైతే ముందే నా పైన నోటిఫికేషన్ బార్లోనే ఉన్నది. సో దాన్ని ఏం చేస్తున్నానంటే నేను జస్ట్ ఎనేబుల్ చేసుకుంటాను. ఎనేబుల్ చేసుకున్నాను నేను సింపుల్గా మీ యాప్ డ్రాలో చూసినట్టయితే యాప్ అనేది ప్రివ్యూ అవుతుంది, సెక్యూర్ ఫోల్డర్ అని ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే మిగతా ఫోన్స్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. అండ్ సెకండ్గా చూసినట్టయితే సో దాన్ని ఎలా యూజ్ చేయాలంటే సింపుల్గా యాప్ ఓపెన్ చేసినట్టునే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఆ ఆప్షన్స్లోనే మీకు గ్యాలరీ, మెయిన్ అండ్ కెమెరా అండ్ అదర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఈ వీటి ఏంటంటే యూజ్ ఏంటంటే మెయిన్గా మీ ఫోన్లోని ప్రైమరీ అండ్ సెకండరీ ఫోన్ కింద యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వాడుతుంది మామూలుగా ప్రైమరీ, సో సెకండరీ మీ పర్సనల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక డివైస్ కింద. సో దాన్ని సెక్యూర్ ఫోల్డర్ కింద సామ్సంగ్ అనేది ప్రొవైడ్ చేసింది. సో ఇప్పుడు ఈ ఫోన్లు ఎందుకు సామ్సంగ్ A51 అండ్ A71లో ఎక్కువ ఫోకస్ చేసి మెయిన్గా ఎక్కువ చూపించిందంటే, ఎందుకంటే ఈ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో న్యూ లాంచ్ చేస్తారు. సో ప్రతి లాంచ్తో ఏదో ఒక్కటి కొత్తగా చూపించాలి. సో దాంట్లో ఏంటంటే ఏం చేసిందంటే సామ్సంగ్ సెక్యూర్ ఫోల్డర్ అనేది చాలా మంది పట్టించుకోరు, ఎక్కువ మంది. సో సెక్యూర్ ఫోల్డర్ అంటే ఏదో ఫైల్ లాకర్ లేదంటే ఏదో అనుకొని వదిలేస్తారు. సో చెప్పాలంటే సెక్యూర్ ఫోల్డర్ అనేది దీంట్లో మీరు మీ పర్సనల్గా లేదంటే ఏవైనా సరే ఫొటోస్ లేదంటే ఏవైనా సరే మీకు సెకండరీ యాప్స్ కానీ ఈవెన్ యాప్స్ని కూడా మీకు క్లోన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్గా సో మీరు సేమ్ మీ ఫోన్ అలా యూజ్ చేయొచ్చు, అలాగే సెక్యూర్ ఫోల్డర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు పైన ఆప్షన్స్ కనిపిస్తాయి, యాప్స్ అండ్ అదర్ చాలా యాడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ మీరు మెయిన్గా అకౌంట్తో సింకప్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళి మీ అకౌంట్తో లాగిన్ అయ్యి సామ్సంగ్ అకౌంట్ లేదంటే గూగుల్ అకౌంట్తో మీరు బ్యాకప్ అనేది కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే, మీ ఫోన్ కానీ డివైస్ చేంజ్ చేసుకున్నా సరే. అండ్ చెప్పినట్టుగానే దీంట్లోనే మీరు ఎవ్రీథింగ్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు యాజ్ ఏ ఫోన్. ప్రతిదీ కూడా మీరు సెకండరీ డివైస్ కింద కూడా దీంట్లో యూజ్ చేసుకోవచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. కాకపోతే ఒక ఫోల్డర్లో యూజ్ చేసుకుంటున్నారు, కాకపోతే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గానే ఇచ్చింది A51 అండ్ A71లో. సో A51 A71లో ఫీచర్ సంథింగ్ ఏంటంటే సెట్టింగ్స్ ఇంకా అడ్వాన్స్డ్గా ఇచ్చాడు. అంటే ఎలాగంటే సపోజ్ మీరు ఏదైనా వీడియో చూస్తున్నారు, సో వీడియో చూసినప్పుడు సడన్గా వాళ్ళ స్క్రీన్ చేంజ్ అవ్వాలనుకుంటే డబుల్ ట్యాప్ చేస్తే పవర్ బటన్ వెంటనే స్క్రీన్ చేంజ్ అయిపోద్ది. సో అలాగా అంటే సెకండరీకి వెళ్ళిపోద్ది. సో అలాగా మీరు స్విచ్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో అలాగ అవ్వదు, మీరు సపరేట్గా నా ఫోల్డర్లోకి వెళ్ళి దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవాలి. అది కూడా చాలా సెక్యూర్. సో నా ఫోన్కి అయితే నాక్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి నాక్స్ నా ఫోన్ అన్ని సెక్యూరిటీ ఆప్షన్స్ నాక్స్కి అయితే ఉంటుంది. ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క సపరేట్గా ఇస్తారు. సో షామీ ఫోన్స్లో లేదా రియల్మీ ఫోన్స్లో లేదా హోనర్ ఫోన్స్ చాలా ఫోన్స్లోని ఈ అంటే సెకండరీ డివైస్ ఒకే ఫోన్తో మీరు సపరేట్గా ఒక సెకండరీ డివైస్ యూజ్ చేసినట్టు అంటే ఒకే డివైస్ని 2 డివైసెస్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే సెక్యూర్ ఫోల్డర్ కూడా యూజ్ చేసుకోవచ్చు యాజ్ ఎ సెకండరీ డివైస్. బట్ కొత్త ఫోన్లో అనుకోండి మీకు అదర్ ఆప్షన్స్ ఉంటాయి, బట్ సేమ్ అలాగే ఇంటర్ఫేస్ కూడా ఎలా ఉంటుంది. బట్
ఆప్షన్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి, అంటే డైరెక్ట్గా స్విచ్ చేసుకోవడానికి డబుల్ ట్యాప్ చెప్పాను కదా ఆప్షన్స్, ఆ ఆప్షన్స్ ఉంటాయి. లేదంటే మామూలు దీంట్లో మనం మాన్యువల్గా యూస్ చేసుకోవచ్చు. ఫోల్డర్ ఓపెన్ చేసినట్టు మీకు లాక్ అడుగుతుంది, ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్ పిన్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. సో ఫోల్డర్ ఓపెన్ చేశాక మనకి అన్ని ఆప్షన్స్ వస్తాయి. సో ఆప్షన్స్ మనం ప్రతిదీ కూడా మనం కస్టమైజ్ చేసుకొని యాజ్ అ సెకండరీ డివైస్ కింద, అంటే మన ప్రైవేట్ లేదా సెకండరీ డివైస్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా సామ్సంగ్ సెక్యూర్ ఫోల్డర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో సామ్సంగ్ సెక్యూర్ ఫోల్డర్ కోసం. సో వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా వీడియో నాకు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అండ్ కామెంట్ చేసి చెప్పండి మీకు ఏం డౌట్స్ కానీ క్వశ్చన్స్ ఏమన్నా సరే. ఛానల్ కొత్తగా వచ్చారా లేదంటే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేయడం కాదు, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ అంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.